మకర రాశి వారికి గోచార శని గ్రహస్థితిలో మార్పు రావడం వల్ల, అంటే ముఖ్యంగా ఈ శనిశ్చరుడు మూల త్రికోణ రాశి అయినటువంటి యొక్క కుంభరాశిని వదిలి మీన రాశికి వెళ్ళటం వల్ల ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇస్తారు అనేది చూద్దామండి. ముఖ్యంగా గుడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని 29 మార్చి 2025 తోటి పూర్తవుతుందండి. సో దాదాపుగా 7.5 సంవత్సరాల పాటుగా కాస్త ఒత్తిడితోటు మిగతా విషయాల్లో బాధలు పడి ఉంటారు. ఇప్పుడు కాస్త రిలాక్స్ అవ్వబోతున్నారు. శనిశ్చరుడు రాశి మరియు 2వ స్థానానికి అధిపతి అయి 3వ స్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క శని 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇండివిజువల్ ప్రొఫెషన్స్లో ఎవరైతే ఉంటారో, ఈ యొక్క లాయర్స్ కావచ్చు, ఫ్రీలాన్సర్ కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఓన్గా చేసుకుంటూ ఉంటారో ఇలాంటి వారందరికీ కూడా వారి వృత్తుల్లో రాణింపు ఉంటుంది. నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకోగలుగుతారండి. అదేవిధంగా కొత్త కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం, ధైర్యంగా ముందుకు వెళ్తారు. సో నథింగ్ టు వరీ. మరి ఇక్కడ ఈ యొక్క శని 3వ స్థానంలో ఉన్నారు కదా, 3వ స్థానంలో ఉండి ఆయన 3వ దృష్టి చేత మీ యొక్క 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. గుడ్ హ్యాబిట్స్, హాబీస్ అలవాటు చేసుకోవటం, పాజిటివ్గా ఆలోచించడం అనేది జరుగుతుందండి. శని దృష్టి సహజంగా అంత పాజిటివ్ ఇవ్వకపోయినా కూడా అది మిత్రక్షేత్రము 3-5 సంబంధం వచ్చింది. అంటే 3వ స్థానం అంటే ధైర్య ప్రక్రమాలు, ఎంతూజియాజం, సాధించాలన్న తపన కాస్త ఉంటుందండి. మరి ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో 3-5 ముఖ్యంగా 9-12 సంబంధం వస్తుంది కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దూర ప్రాంతానికి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ అభ్యసించే అవకాశం చాలా బలంగా ఉంది. ముఖ్యంగా